Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యూహాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పుడు ఓటర్ల చుట్టూ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి. విపక్ష నేతలు ఏకగ్రీవంగా చెబుతున్నటువంటి మాట, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి, ఇవే గెలుపుని ప్రభావితం చేయబోతున్నాయి అనేటువంటి మాటను స్పష్టంగా చెప్తున్నారు. అలానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఇద్దరూ కలిసి మొదటిసారిగా ఎన్నికల సంఘం అధికారుల్ని కలవబోతున్నారు. నిజంగా ఓటర్ల జాబితాలో అన్ని తప్పులు జరిగాయా? ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అన్నిటినీ సవరించామని చెబుతున్నా కానీ ఇంకా లోటుపాట్లు ఉన్నాయా? మరోవైపు వైసీపీ అధికార పార్టీగా ఒక అడుగు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థుల జాబితాల వెలువరించడంతో పాటు ముందుగా ఇన్ఛార్జీల ప్రకటనల విషయంలో కూడా మిగతా పార్టీల కంటే ముందంజలో ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎన్నికలు త్వరగా వస్తాయనేటువంటి సంకేతాలు ఇస్తాయనేది ఒక విశ్లేషణ. మరొక కోణంలో చూస్తే కనుక ఎవరికి వారు ఫిబ్రవరి తర్వాత ఏ క్షణంలో ఎన్నికల నగారం మోరినా కానీ సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో జనసేన పార్టీ తన ప్రణాళికను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతోంది? జనసేన అధినేత ప్రతిరోజు పార్టీ కార్యకలాపాల్లోనే నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి, పూర్తిగా సినిమాలకి షూటింగ్లకి దూరంగా జరిగినటువంటి పరిస్థితి. జనసేనకు సంబంధించినటువంటి ప్రణాళిక, వ్యూహ ప్రతివ్యూహాల విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు మనతో ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్తే అండి. అరుణ గారు, ఏంటి కాకినాడలో 3 రోజులు మకాం, తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీసులో మకాం పెట్టారు, మళ్ళీ ఒక రోజు విరామం ఇచ్చారు, మళ్ళీ సేమ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ గారు నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంత ఓటర్ల జాబితా అంత కలవరపాటుకి ఎందుకు గురి చేస్తోంది? దీని విషయంలో విపక్షాలు ప్రధానంగా గట్టిగా నిలబడాలని నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి? మీరు ఈ 4.5 పరిపాలన చూసినట్లయితే, ఈ చివరి 6 నెలల పరిపాలన అండ్ రాష్ట్రంలో పరిస్థితులు కనుక మీరు గమనించినట్లయితే, మీరు ఒకటి ఐడెంటిఫై చేసి ఉండాలి. ఈ పాటికి రాష్ట్ర ప్రభుత్వం హయాంలో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ శాఖలో పనిచేస్తున్నా లేదు, ప్రైవేట్ అవ్వనివ్వండి, అవుట్ సోర్సింగ్ అవ్వనివ్వండి, కాంట్రాక్ట్స్ అవ్వనివ్వండి, ప్రభుత్వం అవ్వనివ్వండి, ఇలా అన్ని రకాల శాఖల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులు అందరూ ఇవాళ ధర్నాల పేరుతోటి ప్రభుత్వ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తానే ఉన్నారు. అయినా ప్రభుత్వం ఇప్పటికీ అభ్యర్థులు కూడా చాలా మంది సీనియర్లుగా ఉన్న వాళ్ళు, ఇంతకు ముందు లాయల్ గా వైఎస్ కుటుంబానికి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి లాయల్ గా వర్క్ చేసిన నాయకులు అందరూ కూడా గ్రౌండ్ లో రియాలిటీని, మారుతున్న పరిస్థితులను బట్టి పార్టీ వదిలి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అభ్యర్థులు దొరకటం కూడా, బలమైన అభ్యర్థులు దొరకటం కూడా కష్టమైపోయి, ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీసీ వాదం అని ఎంచుకొని మేము బీసీ కులాలకు ఎక్కువ టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ, వాళ్ళల్లో కూడా బలంగా ఆల్రెడీ గ్రౌండ్ రియాలిటీ అర్థమైన నాయకులు ఎవరు బయటికి రాకపోతుంటే, అరాకొర గెలవగలిగే అవకాశాలు ఉన్నటువంటి నాయకుల్ని ఎంచుకొని, మీకు మీరు ఇంత మా దగ్గర డిపాజిట్ చేయండి, తర్వాత మేము మీకు ఇచ్చేస్తాం, గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాం, మీరు పెట్టిన డబ్బులు, ఇలా వాళ్ళకి ఎదురవుతున్న అన్ని సమస్యలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, ఐపాక్ సర్వేలో కూడా ఇన్ని నియోజకవర్గాల్లో మనం ఓడిపోతున్నాం భారీ స్థాయిలో అని చెప్పేసి ఐపాక్ సర్వేలు ఇస్తున్నా కూడా ఇంకా గవర్నమెంట్ మళ్ళీ 175 వస్తాయి, లేదంటే అట్లీస్ట్ 100 వస్తాయి, 120 వస్తాయి అని చెప్పేసి ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రజల ముందు, మీ ముందు, మా ముందు. దానికి కారణం ఏమై ఉండొచ్చు అని సహజంగా మనం అనుకుందాం. చెప్పండి. ఒకటి, ఈవీఎంల్లో ఏదైనా సాంకేతిక పరమైన లొసుగులు ఉంటే అవి వాళ్ళకి తెలిసి, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ చేతుల్లోనూ ఉండాలి. ఫస్ట్ థింగ్. రెండో థింగ్, ఓటర్లు ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీ ఓటర్ల తొలగింపు జరిగి కొత్త ఓటర్లు, ఫేక్ ఓటర్ల నమోదు జరిగి ఉండాలి. ఆల్రెడీ మనం తిరుపతి అప్పుడు, ఇంకొక బై ఎలక్షన్ అప్పుడు కూడా చూసాం. పక్క నుంచి, ఎక్కడి నుంచో, కడప నుంచి, పులివెందుల నుంచి, పక్క జిల్లాల నుంచి, శ్రీకాకుళం అటు సైడ్ నుంచి కూడా వచ్చి దొంగ ఓట్లు వేసి వెళ్ళారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసాం, అసలు 10వ తరగతి కూడా పాస్ అవ్వని వాళ్ళు డిగ్రీ పట్టభద్రుల ఎన్నికలో పాల్గొన్న పరిస్థితి చూసాం. ఇది ఎక్కడ జరిగింది? ఇదంతా క్లియర్ గా ఓటు నమోదు కార్యక్రమంలోనే జరిగింది. దొంగ ఓట్లు అనేవి చేర్చబడ్డాయి, ఆపోజిట్ పార్టీల యొక్క ఓట్లు అనేవి తీసేయబడ్డాయి. దీనికి కారణం ఖచ్చితంగా ఏమై ఉండొచ్చు? 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి, ఏ కుటుంబంలో వ్యక్తి జనసేన, ఏ కుటుంబంలో వ్యక్తి టీడీపీ, ఏ కుటుంబంలో వ్యక్తి న్యూట్రల్, ఏ కుటుంబంలో వ్యక్తి వైసీపీ అని క్లియర్ డేటా తెప్పించుకొని జనసేన, టీడీపీకి సంబంధించి మెజారిటీ ఆఫ్ ఓట్లు తొలగించడం జరిగింది. ఇది ఆల్రెడీ మేము చేయించుకుంటున్న ఓటర్ వెరిఫికేషన్ లో కూడా మాకు అందరికీ తెలిసిన విషయమే. ఇది కాక కులగణన కూడా చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. దానికి మనకు తార్కాణం ఏంటి అంటే, ప్రత్యక్షంగా రీసెంట్ గా
పొత్తు విషయాలు అనేవి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లి కాపుల్ని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడుతున్నాడు అని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ అనేది కేవలం కాపుల నంబర్స్ కు మాత్రమే వచ్చింది. ప్రభుత్వము రేపు పోబోయే ఎన్నికలకి ఎన్ని అవినీతి మార్గాలు ఎంచుకొని ఏర్పరచుకొని సంసిద్ధంగా ఉండకపోయి ఉంటే కేవలం కాపులకు మాత్రమే ఆ ఫోన్ కాల్ వాయిస్ ఎలా వస్తుంది? ఇవన్నీ ఖచ్చితంగా అతను ఒక ఉన్మాది, రాజకీయ ఉన్మాది తరహాలో అవినీతి పరుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాష్ట్రంలో ఎంత దారుణాలు కొడిగట్టాలో అంత దారుణాలు కొడిగడుతూ ఉన్నాడు. ఒకటి అధికార పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం వైసీపీ లీడర్లకి, వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన ఓట్లు కూడా గల్లంతైనాయి. అలాగే కొన్ని చోట్ల ప్రధాన ప్రతిపక్షం ముఖ్యంగా టీడీపీ, అంటే జనసేన మీద కంటే కూడా టీడీపీ మీద ఎక్కువ అక్కడ గన్ పేలినటువంటి పరిస్థితి ఉంది. కారణం అక్కడ దొంగ ఓట్లు నమోదు చేయించారు, ఆ దొంగ ఓట్లను తొలగించడం వల్ల సమస్యలు వచ్చినాయి అనేటువంటి మాట అన్నారు. మీరు ఇప్పుడు కొత్తగా ఇంకో మాట చెప్పారు, ఏదో డిపాజిట్ స్కీమ్ పెట్టినట్టుగా అధికార పార్టీ ఎన్నికలకు వెళ్తున్నారు. అసలు అలాంటివి సాధ్యమయ్యేటువంటి విషయాలు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తారో లేదో గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఒక డిపాజిట్ సిస్టమ్ లాగా మీరు ఎన్నికల తర్వాత గెలుస్తాం మేమే అనేటువంటి ధీమా చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఉమ్మాటికి ఇది మేమంటున్నది కాదండి, వాళ్ళ పార్టీలో నుంచి వాళ్ళ టిక్కెట్లు ఆశించి వెనక్కి తగ్గుతున్న వాళ్ళు వాస్తవానికి వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఎమ్మెల్యేకి వచ్చి 50 కోట్లు, ఎంపీ సీట్కి వచ్చి 110 కోట్లు డిపాజిట్ చేయమంటున్నాడు. రేపు ఆల్రెడీ అవతల పార్టీలు అలయన్స్కి వెళ్ళాయి కాబట్టి గెలుస్తారు అన్న నమ్మకాలు తక్కువ. గెలిస్తే మా డబ్బులు మేము తెచ్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర పెట్టిన డిపాజిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా. గెలవకపోతే ప్రజాక్షేత్రంలో పెట్టిన డబ్బులు పోతాయి, వీళ్ళ దగ్గర పెట్టిన డబ్బులు పోతాయి, వాళ్ళు తిరిగి ఇవ్వరు. ఇంక ఇన్ని రకాలుగా లాస్ పోయి మేము రాజకీయాల్లో కానీ రాష్ట్రంలో మా వ్యాపారాల్లో కానీ నిలదొక్కుకోవడం కష్టం. కాబట్టి అంత డిపాజిట్ మేము కట్టలేము అని చెప్పేసి అభ్యర్థులు టికెట్లు అడగడం మానేసి సైలెంట్ గా ఉన్నారు. అందుకే కొత్త అభ్యర్థులు తెచ్చుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అందులో సోషల్ ఫ్యాబ్రిక్ ఉంది, ఆల్రెడీ సామాజిక సాధికార యాత్ర చేస్తున్నారు. ఎక్కడికక్కడ బీసీలకి 50% వరకు కూడా అవకాశం ఇవ్వాలనే సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులన్నీ చేస్తున్నారు అనేది వైసీపీ అధికారికంగా చెప్తున్నటువంటి మాట. 4.5 ఏళ్లుగా బీసీలు కనిపించలేదు, 2019లో బీసీలు కనిపించలేదు. ఇతను ఈ 4.5 ఏళ్ల పరిపాలనలో కూడా ఎక్కడ బీసీల కోసం నిధులు కేటాయించాలి, బీసీలను అప్పర్ లిఫ్టింగ్ తీసుకురావాలని చెప్పేసి, బీసీలకు పదవులు ఇవ్వాలని చెప్పేసి, బీసీలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి కనిపించిన వ్యక్తి కేవలం ఇవాళ రాజకీయానికి రేపొద్దున ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు చేశారు కదా. ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించి 50% రిజర్వేషన్ అమలు చేసావు అన్నారు. బీసీలకే 2 రాజ్యసభ సీట్లు, చివరికి బీసీ కృష్ణని తెలంగాణ కోటా నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రాలో బీసీ నాయకులు లేరు కాబట్టి తెలంగాణ నుంచి కృష్ణయ్యని తీసుకొచ్చుకున్నారా? అక్కడ కూడా వాళ్ళ తొత్తుల్ని పెట్టుకున్నారు తప్ప నిజంగా బీసీల కోసం అక్కడ పనిచేసింది లేదు. ఇవాళ కూడా రేపొద్దున బీసీలు గెలుస్తారు, బీసీలు డబ్బులు పెట్టి బీసీలు ఓట్లు పెట్టి అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు పెత్తనం చేస్తారు? ఎన్నాళ్ళ నుంచి పరిపాలించిన రెడ్డి సలహాదారులే రాష్ట్రాన్ని పరిపాలిస్తారు తప్ప, రెడ్డి పోర్ట్ఫోలియోలే రాష్ట్రంలో ఉంటాయి తప్ప బీసీలకు ఉండే ఛాన్స్ ఉందా? పైగా మీరు ఇంకోటి గమనించాలి, నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఎస్సీల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే స్థాన చలనాలు రెడ్లకు కల్పించాలి. పదవులు తీసేసి టికెట్లు, కొత్త టికెట్లు ఇవ్వడం, రెడ్ల స్థానాల్లో ఇవ్వాలి. రెడ్ల స్థానాలు అలాగే ఉన్నాయి. ఒక్క బయటకు వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సీటు తప్ప మిగతా ఏ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కదిలించాలి, అక్కడే ఉన్నారు. కదిలించిందంతా బీసీలని, ఎస్సీలనే కదిలించాడు, కాపుల్నే కదిలించాడు. వాళ్ళ టికెట్లు లేకుండా గుడివాడు గుడ్డు ఏడుతున్నాడంటే అర్థం ఏంటి? కాపు. ఆ ప్లేస్ లో రెడ్డి ఎందుకు, చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు లేదు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏకంగా అసలు ఆడవాళ్ళ మీద కొట్టి తలక నెత్రులుగా రెడ్డి కొట్టి వ్యతిరేకత మూట కట్టుకున్నాడు కదా చంద్రశేఖర్ రెడ్డి. అతన్ని ఎందుకు కదిలించలేదు? గుడివాడ అమర్నాథ్ని ఎందుకు కదిలించాడు? ఇది క్లియర్ గా అతని క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం ఆయన గెలిచే అవకాశాలు తక్కువ, లేదంటే ఆయన పైన వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ డిఫరెంట్ ఒపీనియన్ వచ్చింది కాబట్టి పక్కన పెట్టారు అనుకోవచ్చు కదా. అంతకన్నా ఎక్కువ చంద్రశేఖర్ రెడ్డి మీద వచ్చింది, వాళ్ళ రిపోర్ట్ లోనే వచ్చింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈసారి గెలవట్లేదు. కంప్లీట్ గా స్థానికంగా పెరిగిన రౌడీయిజము, అవినీతి, అరాచకాల మూలంగా, పైగా ఇతను వచ్చిన తర్వాత కూడా అక్కడ ప్రజానీకానికి చేసింది ఏమీ లేదు. అతని ఆస్తులు, అతని బినామీల ఆస్తులు పెరిగినాయి, ప్రకృతి వనరులు తరిగినాయి తప్ప అని కంప్లీట్ నెగిటివిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద స్థానికంగా ఉంది. ఆ రిపోర్ట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఈ గుడివాడి గుడ్డన్న చంద్రశేఖర్ రెడ్డి కన్నా ఎక్కువ తినలేదు, చాలా తక్కువ తిన్నాడు. కాదు నోటు దోల రెచ్చగొట్టి మీకు పదవులు ఇస్తాను, మంత్రి పదవులు ఇస్తాను, కాపులు అందరూ కలిసి, కాపుల్లో ఉన్న నాయకులందరూ కలిసి కళ్యాణ్ గారిని తిట్టడం కానీ ఉసుకోనంగా డిస్కౌంట్ వచ్చేసారు. ఇవాళ పదవి భ్రష్టు అయిపోయి టికెట్ కూడా లేక సైలెంట్ కూర్చున్నారు. ఈవెన్ టికెట్ ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి వల్లే వీళ్ళు వ్యతిరేకత మూట కట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడు, కాపుల్లో నుంచి కాపుల నాయకుల్ని తిట్టించి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అతని వల్ల వ్యతిరేకత మూట కట్టుకుని వాళ్ళు అతనే టికెట్ ఇవ్వని పరిస్థితికి వీళ్ళ పరిస్థితి అయిపోయింది అనమాట. వీళ్ళ బ్రతుకులు దిగజారిపోయాయి.
రైట్. మరి ఇంకోసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కాకినాడ కాన్స్టిట్యున్సీ పైన కానీ జనసేన పార్టీ ఎందుకు అంత ఫోకస్ పెడుతుంది? పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక 3 రోజులు అక్కడే మకాం పెట్టి వార్డు టు వార్డు రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారా అనేటువంటి భావన కూడా కలుగుతుంది. ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేయట్లే ఫస్ట్ది. రెండోది, అక్కడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క కబంధ హస్తాల్లో నలిగి మగ్గిపోతున్నారు. 3, ఒక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని ఒక వ్యక్తి రూల్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇతనిలాగే అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, ఇతనిలాగే అందరూ మంత్రులు అయ్యారు. బట్ వై ఓన్లీ చంద్రశేఖర్ రెడ్డి కింద ఎందుకు ఉండాలి అందరూ? చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనంది ఉత్తరాంధ్ర నుంచి ఏమీ జరగదు, వైసీపీ పార్టీ నుంచి ఈవెన్ మంత్రులకు కూడా ఏమీ జరగదు. ఆయన గోదావరి జిల్లా కదా, ఉత్తరాంధ్ర పైన ఆయన కమాండ్ ఉందా? 100% వైజాగ్ ఉత్తరాంధ్ర మొత్తాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రూల్ చేస్తున్నాడు అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్లియర్ డేటా విత్ ఎవిడెన్స్ ఉంది. కాకినాడ కాన్స్టిట్యున్సీ నుంచి బరిలోకి ఎవరు దిగుతారు ఏమన్నా క్లారిటీ వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వార్డు టు వార్డు రివ్యూ చేశారు? ఇన్ కేస్ తెలిసినా సరే చెప్పమండి, ప్రస్తుతానికి తెలీదు. తెలిసినా సరే పార్టీ నుంచి అఫీషియల్ గా ప్రకటన వచ్చేంత వరకు కూడా చెప్పం. సో జనసేనకి ఏంటి క్లారిటీ వచ్చిందా? ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఏంటి అనేది? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి భీమవరం ఫిక్స్ అనేటువంటి మాట ఒకటి ప్రచారంలో ఉంది. సో అట్లా ఏమైనా కీ కాన్స్టిట్యున్సీస్ విషయంలో ఒక స్పష్టత ఏమైనా వచ్చిందా? ఏ కాన్స్టిట్యున్సీలో జనసేన బలంగా ఉంది, ఎక్కడ అభ్యర్థులను పెట్టుకోవాలి, అభ్యర్థులు కూడా ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు ఇప్పటి వరకు అంత బలాన్ని పోగేసుకోలేకపోయారు సొంత నియోజకవర్గాలు అనేది క్లియర్ డేటా తీసుకున్నారు. ఆయన ఓన్ గా పార్టీ కేడర్ తో సంబంధం లేకుండా ఓన్ పర్సన్స్ పెట్టుకుని ఆయన సర్వే చేయించుకున్నాడు. మొత్తం లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంది. ఏ టికెట్లు వదులుకోవాలి, ఏ టికెట్లు మనం గట్టిగా డిమాండ్ చేయాలనేది ఒక క్లారిటీ తీసుకున్నారు. దానికి సంబంధించి ఫలానా టికెట్ కి అక్కడ మనం అభ్యర్థిని పెడితే మన అభ్యర్థి గెలుస్తాడు, కానీ ఇప్పుడున్న అభ్యర్థి అంత బలంగా లేడు, వేరే వ్యక్తిని మార్చాలి అని ఆయనకు ఆ క్లారిటీ ఉండి వ్యక్తుల్ని వెతుకుతున్నారు, కాన్స్టిట్యున్సీలు వెతుకుతున్నారు. ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ లో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అంటే సొంత సర్వే అంటే ఏంటి? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాగా ఏమైనా టీంని ఎంగేజ్ చేశారా జనసేన పార్టీకి సంబంధించి ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకోవడం, అలానే అభ్యర్థులకు సంబంధించినటువంటి డేటా రివ్యూ చేయడానికి? జనసేన పార్టీ రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన దగ్గర ఫస్ట్ నుంచి కొందరు ఈయన రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఆ సమస్యలకు సంబంధించి సోర్సెస్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి విత్ డేటా తో పవన్ కళ్యాణ్ గారికి అందించే టీం ఒకటి ఉందండి. అది ఐఏఎస్ టీమ్స్ మీద అట్లా చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు సార్తో. వాళ్ళు 2019 తర్వాత ఓటమి తర్వాత నుంచి ఒక టీం అపాయింట్ చేసుకున్నారు ఆయన రాజకీయాలకు దూరంగా. ఆ టీం ఎప్పటికప్పుడు గ్రౌండ్ లో రియాలిటీని ఆయన ఎప్పుడు చెప్తే ఏ విషయం మీద డేటా కావాలని చెప్తే ఆ డేటా ఆయనకు మొత్తం క్లియర్ గా వెళ్ళి సొంతంగా వాళ్ళే వెరిఫై చేసి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టే టీం ఉంది. ఆ టీం ద్వారానే ఆయన అన్ని చేయించుకున్నారు. సో మొత్తం అన్ని 175 కాన్స్టిట్యున్సీస్ మీద పెట్టారా? 175కి సంబంధించి డేటా అయితే క్లియర్ గా వచ్చిందండి. మనం ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ మన బలం తక్కువ ఉందనేది కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది డేటా. సో ఇంకొకటి ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఎలక్షన్ కమిషన్కి ఈ ఓటర్ల జాబితా సవరణల పైన కానీ అవకతవకల పైన కానీ విచారణకు సంబంధించి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఒకటి రేపు కలవబోతున్నారు. సో దాని నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకే టైం దగ్గరకు వచ్చేసింది. మ్యాక్సిమం ఒక 1.5 month 2 monthsలో నోటిఫికేషను కోడ్ అన్నీ వచ్చేస్తాయి అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు దీన్ని సరిచేయడం అనేది సాధ్యమయ్యేటువంటి అంశంగా చూస్తారా? ప్రభుత్వ యంత్రాంగాన్ని పకడ్బందీగా ఉపయోగిస్తే అతి తక్కువ టైంలోనే ఇవన్నీ సాధ్యం అవ్వచ్చండి. ఎందుకంటే తీసేసిన ఓటర్కి ఆల్రెడీ అతని దగ్గర ఆల్రెడీ ఓటర్ ఐడి ఉంది కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ కొత్తగా ఓట్ ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి పేరు ఎన్రోల్ చేయడము, అలాగే కొత్తగా అసలు పర్సన్స్ లేని వ్యక్తుల్ని చేర్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ కాదు అని చెప్పేసి కనుక వీళ్ళు ఎవిడెన్స్ తో సహా అక్కడ ప్రొవైడ్ చేయగలిగితే దాన్ని తీసేయడం అనేది అతి తక్కువ టైంలోనే చేసిన విషయం. పైగా వీళ్ళ దగ్గర ఆల్రెడీ స్టాఫ్ ఉన్నారు కాబట్టి సచివాలయ సిబ్బంది కానివ్వండి, లోకల్ గా బిఎల్ఓలు కానివ్వండి, టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, అందరినీ ఉపయోగించుకుని అతి తక్కువ టైంలోనే సరిచేయడం సాధ్యమయ్యే పనే. బట్ ఎలా ఈసీ రెస్పాండ్ అవుతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. వెంటనే రెస్పాండ్ అవుతుందా, దీన్ని జాప్యం చేస్తుందా, ఎలక్షన్ టైంకి మళ్ళీ మేము ఈ దొంగ ఓట్లతో భర్త ఎవరో తెలియని భార్య, తండ్రి ఎవరో తెలియని కొడుకు, తల్లి ఎవరో తెలియని పిల్లలతోనే మేము ఓట్లకి వెళ్ళాలా, లేదంటే నిజంగానే జెన్యూన్ ఓటర్ లిస్ట్ తోటి అదే ఓట్లతోటి మేము ఓట్లకి వెళ్ళాలన్నది ఈసీ నిర్ణయాన్ని బట్టి ఉండిద్దండి. అలాంటి ఇంకొకటి 3వ పార్టీ జాయిన్ అవుతుంది. ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తు పైన క్లారిటీ వచ్చేసింది, ఒక అడుగు ముందుకు వేసేసారు. అయితే బీజేపీ ఒక క్లారిటీ ఇవ్వబోతుంది అంటున్నారు. ఏంటి బీజేపీ కూటమిలో జాయిన్ అవుతుందా? నేను ఇప్పుడు కాదు, దాదాపు 100 times చెప్పుంటాను, ఇంకొక 100 సార్లు అడిగినా చెప్తాను. నాకు అధ్యక్షుల వారు డైరెక్ట్ గా చెప్పిన విషయం ఇది, ఫేస్ టు ఫేస్.
రేపు ఎలక్షన్ అనగా ఈ రోజు రాత్రి వరకు కూడా బీజేపీతో పొత్తులో కొనసాగడానికి నేను ప్రయత్నిస్తాను తప్ప చెడిపోనివ్వను. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో సఖ్యత అనేది అవసరం ఏ రాష్ట్రానికైనా. అలాగే సీట్లు సర్దుబాట్లు అనేది వాళ్ళు రియాలిటీలో ఆలోచిస్తారు, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి. మేము రియాలిటీకి దగ్గరగా ఆలోచించాలి. వాళ్ళు అడిగినవన్నీ ఇక్కడ పొత్తులో భాగంగా ఇవ్వడం కుదరకపోవచ్చు, అట్లాగే వాళ్ళు కూడా అడిగినవన్నీ మాకు రావాలి అని పట్టకపోవచ్చు. అల్టిమేట్ గా రాష్ట్ర ప్రయోజనాలు అలాగే కూటమి విజయం అనేది ముఖ్యం కాబట్టి సర్దుబాట్లు అనేవి తప్పనిసరిగా ఉంటాయి రెండు వైపుల నుంచి, కాంప్రమైజ్లు అనేవి కూడా తప్పనిసరిగా ఉంటాయి రెండు వైపుల నుంచి. ఆల్మోస్ట్ పొత్తులోనే ఉన్నాము, ఎలక్షన్ కూడా పొత్తులోనే వెళతాము, బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు. అంటే బీజేపీ కూడా అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది క్షేత్రస్థాయిలో అనేది చెప్తున్నారు. వాళ్ళు ఎంపీ సీట్లు అడుగుతున్నారు, జనసేనకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి అంటున్నారు. నిజమేనా ఇది? అలాంటి ఈక్వేషన్ ఏమైనా ఉందా? మీరు ఎలా విన్నారో నేను కూడా అలాగే విన్నానండి. నాకు ఇదైతే అధికారికంగా ఏమీ తెలియలేదు, కానీ ఎక్కువ ఎంపీ సీట్లు బీజేపీ అడుగుతున్నారు అన్నది మాత్రమే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అఫీషియల్ కాదు, అసలు ఏదో వేగ్గా విన్నమాట. రైట్. ఇంకా పండగ తర్వాత, సంక్రాంతి తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది అంటారు దీనికి సంబంధించి? డెఫినెట్ గా అండి. ఆల్మోస్ట్ ఇంకా 10 days, గట్టిగా 10 days లో క్లారిటీ ఇచ్చేస్తారు. ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆల్రెడీ వైఎస్ షర్మిల జాయిన్ అయ్యారు, ఆమె పీసీసీ పగ్గాలు తీసుకుంటారు అనే మాట స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ మళ్ళీ పునరుజ్జీవం పొందడం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వను అన్న పవన్ కళ్యాణ్ మాటకి గడ్డి కొట్టడం అవుతుందా? ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిఫరెంట్ షేడ్స్ లో ఆలోచించాలండి. ఒకటి, ఈ టైంలో ఎలక్షన్ టైంలోనే వచ్చారు కాబట్టి ఇప్పుడంతా లేకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లో కొంత షేర్ ని తీసుకోవాలన్న ఉద్దేశం మాత్రమే, అది మళ్ళీ ప్రభుత్వానికి లబ్ధి వెళ్ళిద్ది అన్నది ఒకటి. రెండోది, రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం యొక్క అధికారాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ఓటు బ్యాంక్ ని, ఎఫెక్టివ్ ఓటు బ్యాంక్ ని చేర్చగలిగిద్దనే పరిస్థితి అయితే లేదు. మూడు, పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి కార్యకర్తల్ని అందరిని తొంగలు దొక్కి ఆమె స్వార్థం ఆమె చూసుకొని అక్కడ వచ్చి జెండా కండవ మార్చేసింది కాబట్టి ఆవిడ్ని ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితి, సామాన్యుడు నమ్మే పరిస్థితి లేదు. ఆవిడ నమ్మాలి అంటే కేవలం వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళే నమ్మాలి. అట్లాంటి వాళ్ళు నమ్మి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి ఓటేశారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్టే అవుతుంది, నెగిటివ్ ఎఫెక్టే అవుతుందండి. ఇన్ని రకాలుగా ఆలోచించారు. విపక్ష ఓటుకి ఏమి గండిపడదంటారా? విపక్ష ఓటు షర్మిలని ఒక చాయిస్ గా చూస్తానికి అవకాశం లేదంటారా? రెండు పార్టీల్లోనూ అవకాశం లేని నాయకులు వెళ్ళే అవకాశం ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం మారాలి అని కోరుకుంటున్న సామాన్య ఓటర్ వెళ్ళే పరిస్థితి లేదండి షర్మిల గారి వైపు. రైట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఎన్నికల నినాదంగా మారేటువంటి అంశాలు ఏంటి మీ ఎజెండా ప్రకారం? ఇప్పటివరకు ప్రభుత్వాన్ని గద్దె దింపడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడం అనే నినాదం వరకు ఓకే, కానీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి నినాదం, ఈ అంశాలపైన ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల ఎజెండా అవడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశాలు ఏంటి జనసేన పార్టీ దృష్టిలో? దాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలోకి ఎలా తెస్తారు మీరు? రాష్ట్రంలో నంబర్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయండి. నేచురల్ రిసోర్సెస్ ని పెట్టుబడిగా చూపించి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే రాష్ట్రానికి నిధులు తేవడం అనేది ఏ నాయకుడికైనా ఈజీ. లంచం ఆశించకుండా పెట్టుబడిదారులను ఇన్వైట్ చేస్తే డెఫినెట్ గా ఎవరైనా వచ్చి పరిశ్రమలు నెలకొల్పి మన సోర్సెస్ ని వాడుకొని మనకి ప్రొడక్టివిటీ అనేది ఇవ్వడానికి, మనకి ఇన్కమ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అంటే 2,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక కర్మాగారం నిర్మించడానికి పారిశ్రామికవేత్తలు వస్తే దాంట్లో 1000 కోట్లు లంచం అడిగింది. సగం డబ్బు వీళ్ళ లంచానికి పోతే వాళ్ళ పరిశ్రమలు ఏ విధంగా డెవలప్ చేసుకుంటారు, వాళ్ళకి ఇన్కమ్ ఏమి వచ్చింది, అందుకే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అందరూ. రాబోయే ప్రభుత్వం అట్లా లంచాలు డిమాండ్ చేయకుండా పరిశ్రమలను ఆహ్వానించి రాష్ట్రానికి నిధులు పెట్టుబడులు అనేవి తీసుకొచ్చి దాని ద్వారా సంక్షేమము చేయడం అనేది, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడం అనేది జరుగుతుందండి. అంటే ఒక ఎజెండా, ఒక స్పష్టమైనటువంటి ఎజెండా ఉంది విపక్ష కూటమికి సంబంధించి. అలానే బీజేపీ జాయిన్ అయినా అవ్వకపోయినా ఒక అడుగు ముందుకు వేయడానికనే మీ ప్రణాళిక మీకు సిద్ధం అయిపోయినట్టుగానే భావించవచ్చా? 100% అండి. ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ గారి సభలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఎన్నికల ప్రచార సభలు ముఖ్యంగా. ఇప్పుడు యాత్ర ఆగిపోయింది, వారాహి యాత్రకు సంబంధించి డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ యాక్షన్ ప్లాన్ పైన ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఒకవైపు మీరే చెప్తున్నారు, మళ్ళీ యాత్రలు ఎందుకండి? ఆల్రెడీ అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరు అభ్యర్థి, వారాహి యాత్ర అనేది ఉండదా? ఎన్నికల యాత్రలేనా ఇంకా ఉన్నది? వారాహి యాత్ర అనేది ఉండదా? అభ్యర్థులు ఖరారు అయ్యాక ఖరారైన అభ్యర్థుల కాన్స్టిట్యున్సీలో వారాహి యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. సో అంటే సంక్రాంతి తర్వాత టోటల్ ఎలక్షన్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయినట్టే ఆంధ్రప్రదేశ్. దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ ప్రణాళిక సిద్ధం అయిపోయినట్టేనా?
ముమ్మాటికి అదే కదండి, నిరంతరం కసరత్తు చేస్తాం దాని గురించి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీ ఒక సమగ్ర విధానంతో ముందుకెళ్తుంది. అభ్యర్థుల ఎంపిక చేసుకోవడంతో పాటు ఎన్నికల ప్రచార ప్రణాళికను కూడా సర్వసన్నద్ధం చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో అక్కడతో ఆగినా కానీ ఎన్నికల ప్రచార యాత్రలు మొదలవుతాయి. చివరి నిమిషం వరకు బీజేపీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూనే ఉంటారని అరుణ చెబుతున్నారు. మ్యాక్సిమం సంక్రాంతి తర్వాత అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు ఈ లోపునే ఒక స్పష్టత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి ఎన్నికలకి విపక్షంగా సర్వసన్నద్ధమై ఉన్నామని ఆమె చెబుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.